యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లభమును అపేక్షించు వారనై ఉండక మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బావుగా ఏలువారనై ఉండవలను. ప్రభు సహార్థమై ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, ఇటు రీతిగా మీ పాసందులో నిలబడి తండ్రి మీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా మీ వైపు చూస్తున్నాం ప్రభా. మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా. ఏమాత్రం ప్రభా యోగ్యత నాకు లేనప్పటికీ కేవలం మిమ్మల్ని బట్టి తండ్రి ప్రభా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి నిలబడుతున్నాను ప్రభా. మీరే నిలబెట్టి వాడుకోమని వచ్చిన మాతో ప్రతి ఒక్కరితో కూడా తండ్రి ప్రభా మీరు మాట్లాడి మా యొక్క జీవితాలను సరిచేయాలని కోరుకుంటూ మీరే మిగతా ప్రభావాలు పొందమని నా తండ్రి, నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారం సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, వారి యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారం దాని కొనసాగింపుగా సంఘంలో పరిచారకుల యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ గత వారం కానీ ఈ వారం కానీ చెప్పబడే విషయాలు ఏమైతే మనం నేర్చుకుంటూ ఉంటున్నామో అవి ఏదో నాలో ఉన్నవని కాదు, కానీ నన్ను నేను సరి చేసుకుంటూ ఆ విషయాన్ని బట్టి నా అంతటా నేను ప్రయత్నం చేస్తూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీతో పంచుకుంటూ ఉన్నాను. అయితే గత వారం మనం చూసినట్టయితే పెద్దల విషయమే మనం గమనించినప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలోనే 3వ అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు 1 నుంచి 7 వరకు ఆ విషయాల్ని గమనిస్తూ వచ్చాం. అయితే గత వారం మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనంలో రాయబడిన మాట, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. పౌలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తూ కొన్ని విషయాలు అనుకున్నాం. అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడు, అంటే మంచి పనిని ఆపేక్షించున్నాడు అనే మాట రాస్తానం గల కారణం ఏంటంటే, ఆ రోజుల్లో క్రైస్తవులం నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఘనత కాల, మహిమలు రాల, వాళ్ళని తీసుకెళ్ళి చాలా గొప్పగా సన్మానించాల. వాళ్ళు ఆ సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటుంది హింస. యేసు అనే మాట వాళ్ళకి వినపడినప్పుడు, యేసును నేను పూజిస్తున్నాను, నేను నమ్ముకుంటున్నాను, ఆయన అనుసరిస్తున్నాను అనే మాట బయట వినపడుతున్నప్పుడు బయట వాళ్ళకి ఎదురైంది శ్రమే, హింసే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ సంఘంలో పెద్దగా, ఆ సంఘానికి నాయకుడిగా ఉండాలని ఆశపడుతున్నారంటే అది మీరు చాలా గొప్ప పనిని మీరు ఆశిస్తున్నారు అని పౌలు వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ మాటని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా మనం గమనించినట్టయితే, మనం పోయిన వారంలో మనం గమనించాం, ఇక్కడ పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి మనం చదువుతున్నప్పుడు వాటి మొత్తాన్ని కూడా క్రోడీకరిస్తూ 3 భాగాలుగా నేను చెప్తూ వచ్చాను. ఒకటి పర్సనల్ మేనేజ్మెంట్,
వ్యక్తిగతంగా మనల్ని మనం ఎలా ఉంచుకోవాలో, దేవుని యొక్క వాక్యం మనం ఎలా ఉండాలని చెప్తుందో, ఏ విషయాల్లో మనం సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం లేదా ఆశా నిగ్రహం కలిగి ఏ విధంగా మనం ప్రవర్తించాలో, మనల్ని మనం దేవునికి అనుగుణంగా దేవుని యొక్క క్రీస్తు స్వారూప్యంలో ఇతరులకి మోడల్గా, ఇతరులు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనల్ని బట్టి వాళ్ళు దేవుళ్ళు ఇలా ఉండాలి అని పౌలు ఏ విధంగా అయితే మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా చెప్తూ వచ్చాడో, తన తోటి క్రైస్తవులకు కానీ తన తోటి దేవుని యొక్క విశ్వాసులకు కానీ చెబుతూ వచ్చాడో, మనం కూడా మన సమాజంలో దేవునిలో కొనసాగుతున్నప్పుడు మన జీవితాన్ని బట్టి ఇతరులకి ఒక మెసేజ్, ఇతరులకు ఒక సందేశం ఇలా ఉండాలి అని ఇతరులు అనుకునే విధంగా, ఇతరులు మనల్ని బట్టి మన జీవితాన్ని బట్టి ప్రభావితం చేసే విధంగా మన జీవితం ఉండాలి అనే విషయం మనం తెలుసుకుంటూ వచ్చాం. అది మొదటైతే. రెండోది ఫ్యామిలీ మేనేజ్మెంట్. కుటుంబ పెద్దగా మన కుటుంబాన్ని ఎలా మనం ఏలాలో, మన కుటుంబ భాగస్వామికి అంటే మన జీవిత భాగస్వామిని మనం ఎలా చూసుకోవాలో, ఎలా ప్రేమించాలో, దాంతోపాటు మన పిల్లల్ని ఎలా మనం బాగుగా ఏలాలో అనే విషయాల్ని మనం రెండో పాయింట్గా గమనిస్తూ వచ్చాం. దాంతోపాటు మూడోదిగా మనం గమనించినప్పుడు బిబ్లికల్ నాలెడ్జ్, దేని యొక్క వాక్యం పట్ల మన జ్ఞానం అభివృద్ధి చేసుకోవటం, దేని యొక్క వాక్యాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలో, మనం ఎలా దాన్ని నేర్చుకోవాలో, నేర్చుకున్న దాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో, అప్లై చేసుకున్న దాన్ని ఎలా ప్రాక్టీస్లో పెట్టాలో, దానికి కోసం మనం ఎలా గట్టిగా నిలబడాలో, అలా నిలబడుతున్న క్రమంలో ఏదైనా ఒక అబద్ధమైన లేదా అవాస్తవమైన సందేశం కానీ, అబద్ధ ప్రవర్తన అదే సత్యానికి అసత్యం కానీ, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఏ విషయాలైనా సరే సంఘంలోకి వస్తున్నప్పుడు, విశ్వాసం దాన్ని పాటిస్తున్నప్పుడు మనం నిలబడి ఎలా ధైర్యంగా ఖండించాలో, దుర్బోధ వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఖండించాలో అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇవి పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి లక్షణాలు అయితే క్రోడీకరించినప్పుడు ఆ 3 కేటగిరీస్లో ఉన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు పరిచారకులకి ఉండాల్సిన లక్షణాల గురించి మనం ఆలోచించేద్దాం. అయితే ఈ పరిచారకుల యొక్క అవసరత, సంఘంలో పెద్దలు ఉంటున్నప్పుడు, పెద్దలు దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఈ పరిచారకుల యొక్క అవసరత ఎలా ఏర్పడిందని మనం ఆలోచన చేసినట్టయితే, అపొస్తలుల కార్యాల్లోనే మొదటి ఆదిమ సంఘంలో ఈ యొక్క అవసరత ఏర్పడుతూ వచ్చింది. అది విధవరాలని వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారని, భోజనం పంచే దగ్గర వాళ్ళు చిన్నచూపు చూడబడుతున్నారనే విషయం అపొస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క పరిచారకుల్ని నియమించినట్టుగా మనం గమనిస్తూ రావచ్చు. ఆ విషయాన్ని ఒకసారి చదువుదానండి. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతూ వస్తున్నాను. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచుచున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సాగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇది మొట్టమొదట పరిచారకుల యొక్క అవసరత ఏర్పడింది. సంఘంలో నడిపిస్తున్న పెద్దలు, సంఘాన్ని నడిపించే నాయకులు, ఇక్కడ అపొస్తలులు 12 మంది కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అనేది పనిగా ఉన్నప్పుడు, దీనితో పాటు మరికొన్ని పనులు అనేవి సంఘంలో ఉంటూ ఉంటాయి. సంఘంలో ఉన్న మిగతా పనుల గురించి పరిచారకుల యొక్క అవసరత అనేది మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మన సంఘంలో మనం గమనిస్తున్నప్పుడు మనకి కనపడుతున్న పనులు చాపలేయటం కానీ, విడవడం కానీ, మైకుల అరేంజ్మెంట్ కానీ, పీచ్ సిస్టమ్ చూసుకోవడం కానీ, లేదంటే వాష్రూమ్స్ విషయంలో కానీ, లేదంటే క్లీనింగ్ విషయంలో కానీ, ఆహారం వడ్డించే విషయంలో కానీ, ఆహారం సిద్ధపరిచే విషయంలో కానీ, ఏదైనా సరే, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ప్రార్థించే విషయంలో కానీ, ఇతరులని పిలిచే విషయంలో కానీ, సువార్త అందించే విషయంలో కానీ, ప్రతిదీ కూడా మనకి కనపడుతున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రతిదీ కూడా మనకు పనే. ఈ పనిలో ఆ పనిలో ఏ పనులైనా సరే పాలు పంచుకునే ప్రతి ఒక్కరూ కూడా పరిచారకులే. అయితే అలా దేవుని యొక్క సంఘంలో ఉండే పనిలో పాలు పంచుకునే పరిచారకుల యొక్క
లక్షణాలు ఎలా ఉండాలని చెప్పి ఆదిమ సంఘంలో చెప్పబడుతున్నాయి అంటే, మొట్టమొదటిగా నేను ఇక్కడ రాయబడిన 3 మాటలు ఉన్నాయి. నా 3వ వచనంలో రాయబడుతున్న మాటలు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 సభ్యులు. ఇక్కడ 3 విషయాలు రాయబడుతున్నాయి. అందులో మొదటి విషయం నేను చెప్తున్నాను, మంచి పేరు పొందిన మనుషులు. మంచి పేరు పొందిన మనుషులు. మనకి సంఘంలో పని చేయాలంటే, సంఘంలో పరిచారకులుగా మనం కొనసాగేటప్పుడు ఆ పరిచారకులకు ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మంచి పేరు. పెద్దలకు కూడా ఈ యొక్క క్వాలిటీ అనేది, ఇది కూడా వన్ ఆఫ్ ది లక్షణమే. వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీయే మంచి పేరు. అది సంఘంలోనూ సంఘం వెలుపట కూడా. సంఘంలో ఉన్న వ్యక్తుల్లో, సంఘంలో ఉండే వ్యక్తుల వద్ద మంచి పేరు పొందినవాడే ఉండాలి. అదేవిధంగా సంఘం వెలుపడి వారి యొద్ద కూడా మంచి పేరు పొంది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఎవరినైతే ఎన్నుకున్నారో 7 ఎన్నుకున్నారు. ఆ 7లో మనకు బహుగా తెలిసిన పదాలైనటి స్టెఫను, ఫిలిపు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి అడిగినట్టే, వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా, మీరు ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నారు అనంటే, వాళ్ళు ఆ సమూహం వెంటనే చెప్తారు వాళ్ళ గురించి, వాళ్ళ మంచితనం ఏంటో, వాళ్ళు ఎటువంటి ఆత్మతో నిండుకున్నారో, దేవుని యందు ఎలాంటి భక్తి ఉందో, వాళ్ళు ఏ విధంగా దేవునితో కొనసాగుతూ ఉన్నారో, ఆ విషయాలు అక్కడ సమూహం ప్రస్ఫుటంగా వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ 7 వాళ్ళు ఎన్నుకున్నారు. అలా పరిచారకులుగా మనం దేవుని యొక్క పనిలో పాల్గొనేటప్పుడు మన గురించి సంఘంలో ఉన్నవారైనా, సంఘానికి వెలుపడవారైనా సరే, అలాంటి మంచి పేరు మన గురించి చెప్పాలి. అందుకని మంచి పేరు పొందిన వారే మనం ఉండాలి. సంఘం లోపలైనా సరే, సంఘం వెలుపడైనా సరే, అది మనకు ఉండాల్సిన ఒక క్వాలిటీ. అయితే మరొకటి ఇక్కడ రాయబడుతుంది, ఆత్మతో నిండుకొని ఉండటం, ఫుల్ ఆఫ్ స్పిరిట్. అంటే మనం ఆత్మతో నిండుకునే వాళ్ళు ఎలా ఉండారంటే, ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలోనే పౌలు ఓ మాట రాస్తూ ఉంటారు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నాను. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఆత్మతో ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అనే వారిలో, ఆత్మతో నిండుకొనిన వారిలో కనపడే మరొక లక్షణం ఏంటంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, వారు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా సరే దేవుడు నాతో ఉన్నాడు అనే స్పృహ కలిగి వారు ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, ఏమి ఆలోచన చేస్తున్నా, ఎలా అయినా సరే, వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా, ఏ సమయమైనా వాళ్ళు ఎలాంటి విధంగా, అంటే ఏ విధంగా వాళ్ళు ఉంటారంటే, నాతో పాటు దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ నాతో పాటు ఉంది, కాబట్టి నేను ఇప్పుడు చేసే ఆలోచన ఇది దేవునికి ఇష్టమైందేనా, నేను ఇప్పుడు మాట్లాడే ఈ మాట దేవునికి అనుకూలమైందేనా, నేను ఇప్పుడు చేసే ఈ పని దేవుని యొక్క చిత్తంలో ఉన్నదేనా అని ప్రతిదీ కూడా వారు దేవుడు నాతో ఉన్నాడు, నాతో పాటున్నాడు అనే స్పృహ కలిగి వారు చేసే ఆలోచనైనా, పనైనా, చెప్పే మాటైనా ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా ఉందో లేదో పరీక్షించి వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకనే వారు అనుక్షణం దేవుని భయం కలిగి జీవిస్తారు. అలాంటి దేవుని భయం వాళ్ళలో ఉండిద్ది. పరిచారకులుగా ఉండాల్సిన వారిలో ఉండాల్సిన మరో లక్షణం ఏంటంటే ఆత్మ నింపుదల. ఆ యొక్క ఆత్మ నింపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క భయం మనలో ఉండిద్ది. ఆ భయం ఎప్పుడో దేవుడు గుర్తొచ్చినప్పుడు కాదు, అనుక్షణం. అందుకనే అక్కడ రాయబడిన ఎఫెసీ రాసిన పత్రికలో ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించుచు పాడుచు అనే మాటని ఆడ పౌలు ఉపయోగిస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ అనే మాటని, ఎల్లప్పుడూ దేవుని పేట సమస్తము, తండ్రి పేట దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అనే మాటని, ఎల్లప్పుడూ ప్రభుని గురించి పాడుచు మీ హృదయంలో అని అక్కడ ఎల్లప్పుడూ అనే మాటని ఉపయోగిస్తూ వచ్చాడు. అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది అనే స్పృహ కలిగి
వాళ్ళు నడుచుకునేవారుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇది రెండోదైతే. మూడోది అక్కడ రాయబడిన మాటే జ్ఞానంతో నిండుకొని, ఫుల్ ఆఫ్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానంతో నిండుకునేవారు ఉంటారు. ఈ యొక్క జ్ఞానం ఇక లోక సంబంధమైనది కాదు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మనం ఎలా పొందుకుంటూ ఉంటామంటే, దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో, దేవుని యొక్క వాక్యం నుంచి మన దేవుడు మనకేమైతే నేర్పిస్తూ ఉంటాడో, ఈ వాక్యం నుంచి మనం నేర్చుకునే జ్ఞానం దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. అదే ఈ యొక్క లోకానుసారమైన జ్ఞానం అయితే ఒకరిని ఏ విధంగా బోల్తా కొట్టించాలో, ఒకరిని ఏ విధంగా మోసపరచాలో, ఒకరిపైన ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలో, ఒకరికంటే ఎలా పైకి ఒక అడుగు ముందుకెళ్లాలో అని ఒకరిని తొక్కి పైకి రావడానికి ఈ యొక్క లోక జ్ఞానం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదు. ఇది ఆత్మీయమైన జ్ఞానం. అవసరమైతే ఇతరుల కోసం నేను ఎంతగా సాక్రిఫైస్ చేయాలి, ఇతరుల కోసం నన్ను నేను ఎంతగా తగ్గించుకోవాలి, ఎంతగా నన్ను నేను త్యాగం చేసుకోవాలో, వారి కోసం నేను ఎంతగా పానార్పణంగా పోయబడాలో అనేటువంటి తపన కలిగింది, అనేటువంటి వెలిగింపు ఇచ్చేది ఈ యొక్క జ్ఞానం. ఈ యొక్క జ్ఞానం వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే కొద్దీ దేవుడు తన యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటాడు. దీని గురించి ఎలా ఉండేదంటే, ఈ యొక్క వాక్యం మనం చదివే కొలది అది మనం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకునే కొలది మనం ఎలా ఉంటామంటే, దాన్ని నేర్చుకొని మన జీవితంలో దాన్ని మనం అప్లై చేసుకొని, దాన్ని మన జీవితంలో ప్రాక్టీస్లోకి, అది మనం ఆచరణలోకి అది పెట్టే విధంగా అది మనం తీసుకొచ్చేది. దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకునే కొలది మన జ్ఞానాన్ని అది మన అనుదిన జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా మనల్ని అది పురుకొల్పుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క జ్ఞానం ఎలాంటిదంటే, ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలోనే 3వ వచనంలోనే అపోస్తల కార్యాలు 6:3లోనే మీలో మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమిత్తము. దేవుని యొక్క జ్ఞానం మనకి ఏ పని అయితే అప్పగింపబడిద్దో ఆ పనిని సక్రమంగా చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం మనల్ని ఎలా తీసుకెళ్ళిందంటే, మాటికి ఒక పని అప్పగించిన తర్వాత దీన్ని ఇలా చేయొచ్చా లేదా మళ్ళీ క్వశ్చన్తో మళ్ళీ మనకు అప్పగించిన వారి దగ్గరికి వెళ్ళి ఇది అలా చేయొచ్చా అలా చేయకూడదా అని మళ్ళా క్వశ్చన్ మార్కుతో సమస్యలతో ఆ సమస్యను తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇంకో సమస్యగా క్రియేట్ చేయదు. అప్పగించిన పనిని సక్రమంగా చేసడానికి దేవుని యొక్క వాక్యం మనల్ని సక్రమైన జ్ఞానంతో మనం నింపింది. ఎప్పుడైతే ఇక్కడ ఆదిమ సంఘంలో ఆ 7 ఏర్పాటు చేసుకున్నారో, ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడున్న పెద్దలు వాళ్ళకున్న పెద్దలు 6వ వచనం దగ్గర నేను చదువుతా, ఎలా వాళ్ళకి జీవితం ఎలా ముందుకు కొనసాగిందనే విషయం నేను చదువుతాను. 6వ అధ్యాయం 6 నుంచి నేను చదువుతున్నాను. వారిని అపోస్తలులను నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఓకే, తర్వాత 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. నియమింపబడిన పరిచారకులు వాళ్ళకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా దేవుడిచ్చిన జ్ఞానంతో చేస్తున్నప్పుడు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పని, వాక్యం అనే పనిని వాళ్ళు నిర్వర్తించేటప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రబలమైంది. అప్పుడున్న అపోస్తలులు దేవుడు ఏ పని కోసమైతే, ప్రాముఖ్యంగా ఏ పని కోసమైతే అపోస్తలులను ఎన్నుకున్నాడో ఆ పని వాళ్ళు ప్రబలంగా చేయడానికి, మరి ఎక్కువగా ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, మరి ఎక్కువగా ఆ వాక్యం అనేక మందిలో ఫలించడానికి వారు తోడ్పాటు అందిస్తూ వచ్చారు. పరిచారకులకు అందించబడిన పనిని వాళ్ళు సక్రమంగా చేస్తున్నప్పుడు పెద్దలు వారి యొక్క వాక్యం అనే బోధ అనే విషయంలో వారు మరింత ఎక్కువగా పనిచేయడానికి అది ఎంతగానో తోడ్పాటు అందిస్తూ ఉంది. అందుకని శిష్యుల సంఖ్య యెరూషలేములకు బహుగా విస్తరించింది. యాజకులు అనేకులు విశ్వాసానికి లోపడ్డారు. సంఘంలో పరిచర్యలో పాల్గొనే పరిచారకుల యొక్క అవసరత ఎంతైనా ఉంది. ఆ పరిచారకులు ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో నింపబడి అప్పగింపబడిన పనిని వాళ్ళు నిబద్ధతతో అప్పగింపబడిన పనిని సక్రమంగా నెరవేరుస్తూ ఉంటారో, ఆటోమేటిక్గా దేవుని సంఘాన్ని నడిపించే నాయకులు
వాళ్ళకి ప్రాముఖ్యమైన పని దేవుని యొక్క వాక్యం ప్రకటించే పనిలో వాళ్ళు మరింత ఎక్కువగా బలం పుంజుకొని ముందుకెళ్తూ ఉంటారు. ఒకవేళ పరిచారకులుగా అప్పగించిన పనిలో వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితులు ఉన్నట్టయితే వారికి ప్రాముఖ్యమైన వాక్యం బోధించడం అనే దానికంటే ఈ పనుల్లో వారు మరింత నిమగ్నమై అసలైన పనిని ఆగిపోతూ ఉంటుంది. అందుకని పరిచర్య ముందుకు వెళ్ళాలంటే దేవునికి వాక్యం మరింత ఎక్కువగా ప్రకటించబడి అనేక మంది శిష్యులుగా తయారవ్వాలంటే, అనేక మంది విశ్వాసంలోకి రావాలి అంటే పరిచారకులు వాళ్ళకి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. వాళ్ళకి అప్పగించిన పనిని వాళ్ళు దేవుని అందించిన జ్ఞానంతో మరింత సంపూర్తిగా వాళ్ళు నెరవేర్తించేవారుగా ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి పని అప్పగించామంటే ఇంకంతే, నాయకుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. ఇంక దాని గురించి మరొకసారి ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉండకూడదు. అలాంటి నమ్మకమైన పరిచారకులు సంఘంలో అవసరం. అలాంటి నమ్మకమైన పరిచారకులు సంఘంలో ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని నడిపించే సేవకులు మరింత స్వేచ్ఛగా దేవుని యొక్క సేవ చేస్తారు. మరింత బలంగా అనేక మంది యొక్క జీవితాలని స్పృశించడానికి వాళ్ళు వాడుకోబడతారు. అందుకనే పరిచారకుల యొక్క పాత్ర సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలా చిన్న పనే కదా అనుకోవచ్చు, కానీ ఆ చిన్న పనిని మనం చేస్తున్నప్పుడు ప్రాముఖ్యమైన పని కోసం ఎన్నుకోబడిన వారు దాన్ని ఇంకా బలంగా చేయడానికి వీలు కల్పించిన వారు అవుతాం. అలాంటిది పరిచారకుల యొక్క పాత్ర సంఘంలో. అలాంటి పరిచారకులుగా అక్కడ ఎన్నుకోబడిన ఆ 7 ఆ ఆదిమ సంఘంలో వాళ్ళు ఆ పనిని వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు చేశారు. కాబట్టి అపోస్తలులు వాళ్ళ యొక్క వాక్య బోధని మరింతగా వాళ్ళు ప్రకటించగలిగారు, అనేక మందిని సంఘంలో చేర్చగలిగారు. ఇది పరిచారకుల యొక్క పాత్ర. అదేవిధంగా మనం చదువుకున్న 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి ఇక్కడ రాయబడిన మరికొన్ని లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి 3వ అధ్యాయం 8 దగ్గర నుంచి మరికొన్ని లక్షణాలు రాయబడుతూ వచ్చినాయి. ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 8వ వచనం చదువుతున్నాను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి. ఇక్కడ మాన్యులై ఉండి అనే మాటకి రాయబడుతున్న మాట ఏంటంటే ఇంగ్లీష్లో గుడ్ రిప్యుటేషన్, అంటే మంచి గౌరవప్రదమైన వారుగా వాళ్ళు ఉండాలి. గౌరవప్రదమైన వారిగా. ఈ గౌరవం అనేది మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకుందాం, అంటే మన వస్త్రధారణ బట్టో మనం చూపించే హుందాతనాన్ని బట్టో అది రాదు. ఏదో బయట లోకపరంగా అయితే వైట్ అండ్ వైట్ వేసుకున్నప్పుడు రాజకీయ నాయకులుగా వారు ఎంతో హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దానిని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకసారి ఒక పని నిమిత్తం సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళాను. సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే జనరల్గా ఒకప్పుడు నార్మల్ డ్రెస్సులు వెళ్ళాను, సివిలియన్ లాగా. వెళ్ళినప్పుడు కామన్ పీపుల్ లాగా రెస్పాన్స్ అనేది ఒక కామన్ పీపుల్కి ఎలా రెస్పాన్స్ ఇస్తారో అలాగే ఇచ్చారు. ఎందుకంటే నేను ఎక్కడ నా ప్రొఫెషన్ నేను ఎక్కడ డిస్క్లోజ్ చెప్పుకొని జస్ట్ కామన్ పీపుల్ లాగా వెళ్ళాను. ఆ రెస్పాన్స్ ఎలా ఉంది. కానీ ఒకసారి అదే కామన్ పీపుల్ లాగా బట్ వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను, రెస్పాన్స్ వేరే విధంగా ఉంది. అంటే బయట వ్యక్తులు ఎలా ఉంటారంటే మనం వేసే బట్టలను బట్టి వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్, గౌరవం అనేది మారిపోతూ ఉంది. కానీ దేవుని సంఘంలో మన బట్టలను బట్టి గౌరవం కాదు, మనం దేవుని యందు ఉంచే మన విశ్వాసాన్ని బట్టే. దేవునికి మనం ఎంత నమ్మకంగా జీవిస్తామో, మన ప్రవర్తన లేదంటే దేవుని మనం ఎంతగా ఆరాధిస్తామో, ఆయన ఎంతగా ప్రేమిస్తామో, ఆయన విశ్వాసం పట్ల మనం ఎంత నిబద్ధత కలిగి ఆయన ఇచ్చే విశ్వాసం విషయంలో కానీ ఆయనకిచ్చే ఆరాధన విషయంలో కానీ మనం ఎంత నమ్మకంగా ఉంటామో ఆ జీవితాన్ని బట్టి మనకి ఇతరులు ఇచ్చే విలువ అనేది ఆధారపడుద్ది. క్రైస్తవ సంఘంలో విశ్వాసుల మధ్య మనం కొనసాగేటప్పుడు మన మాన్యత, మన గౌరవం అనేది మన విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దేవునికి మనం ఎంత నమ్మకంగా జీవిస్తున్నామో, మన జీవితం దేవునికి ఎంత దగ్గరగా ఉందో దాన్ని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి మన గౌరవం అనేది ఆధారపడుద్ది. అందుకనే ఆదిమ సంఘంలో వారు అటువంటి మాన్యత కలిగి జీవిస్తూ వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే ఈ గౌరవం అనేది ఈ గౌరవప్రదమైన వ్యక్తులుగా మనం కొనసాగేటప్పుడు ఎలా ఉండిద్దంటే, ఈ వ్యక్తి డత్తి జోక్స్కి చలించేవాడు కాదు. అంటే ఏదో ఒక అసహ్యకరమైన జోకులు వేస్తున్నప్పుడు లేదంటే సరసోక్తులను వాడుతున్నప్పుడు అలాంటి వాటికి, అలాంటి హాస్యానికి ఇతను స్పందించడం.
అలా స్పందిస్తున్నామంటే మన గౌరవాన్ని మనం తగ్గించుకున్న వారు అవుతాం. అదేవిధంగా ఒక సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు, చాలా తీవ్రమైన విషయం నడుస్తున్నప్పుడు దాన్ని చాలా జోయల్గా, అదేదేముందులే జోయల్గా దాన్ని హాస్యాస్పదంగా చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సంఘం అనేది కేవలం జీవన మరణ సంబంధించిన విషయం కాదు. అది దేవుని సంఘం అనేది ఎటర్నల్, నిత్యము ఉండే జీవానికి, నిత్యము ఉండే మరణానికి సంబంధించిన విషయం దేవుని సంఘం. ఎందుకంటే దేవుని సంఘం అంత సీరియస్, దేవుని సంఘంలో ఉండే విషయాలు అంత సీరియస్ కలిగినవి, అంత తీవ్రమైనవి. దీన్ని గౌరవించే విధానంలో మన యొక్క ప్రవర్తన బట్టి మన గౌరవం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే వాళ్ళు మాన్యులే ఉండాలి, వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. అది మనం జీవించే విధానాన్ని బట్టి, మనం చూపించే మన ప్రవర్తనను బట్టి అది ఆధారపడి ఉంటుంది, మనం వేసుకునే బట్టలను బట్టి కాదు. దాంతోపాటు రెండోదిగా మనం గమనించినప్పుడు ఇక్కడ ద్విమనస్కులను దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో డబల్ తంగ్, 2 నాలుకలు కలిగిన వ్యక్తులు అనే మాటని రాస్తూ వచ్చారు కింద కూడా ఫుట్ నోట్లో. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇంకంతే, ఇంకో మాట లేదు. ఒక వ్యక్తి ఎలాంటి నిజాయితీపరుడో, ఎలాంటి వ్యక్తో అనేది మనకు ఎలా అర్థమైందంటే అతను ఉపయోగించే మాటల మీదే. అతను మాట ఇచ్చాడంటే రైట్ చేస్తాడు, లేదు అతని మాట అంటే మాటే, దాని పొల్లు పోనేవాడు అనే విధానాన్ని బట్టి, మన మాట తీరుని బట్టే మన జీవితం ఏంటో అర్థమైపోద్ది. మనం మాట్లాడే మాటలను బట్టే మన జీవితం ఏంటో చెప్పేయచ్చు. మన మాట ఒకసారి ఏంటంటే 2 నాలుకల మాట దగ్గర ఒకరికి ఒక విషయంలో ఒక మాట చెప్పి, అదే విషయంలో వేరే వాళ్ళకి వేరే మాట చెబుతున్నా అది సరైన వ్యక్తిత్వం కాదు. కాబట్టి మన మాటలు మన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తాయి. మనం ఎలాంటి వారమో అది చెప్పేసితే, ఇతరులకి మనం మాట తీరిని బట్టే మనం ఎలాంటి మాట మీద నిలబడేవారమో, అంటే మాటకి కట్టుబడి, మనం చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవారమో, లేదంటే ఆటోమేటిక్గా మాటని మార్చేవారమో అర్థమైపోద్ది. 2 నాలుకలు కలిగిన వ్యక్తులు, ఆ 2 నాలుకలు కలిగిన వ్యక్తులుగా మనం కనబడ్డామంటే ఆటోమేటిక్గా మొట్టమొదటిది ఏమైతే మనం చెప్పుకున్నామో మాన్యత్వం, అంటే గౌరవప్రదమైన ఆ గౌరవం ఇచ్చే విధానం ఇతరుల్లో ఉండదు. ఆటోమేటిక్గా గౌరవం తగ్గిపోద్ది. 2 నాలుకలు 2 మాటలు మన నోట్ల నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇచ్చే గౌరవం కూడా ఆ వ్యక్తికి తగ్గిపోద్ది. అందుకని అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉండకూడదు, 2 నాలుకలు కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. మన మాట అంటే మాట అంతే, అవునంటే అవును, కాదంటే కాదు, మరో మాట ఉండకూడదు. ఆ విధంగా మన వ్యక్తిత్వం ఉండాలి. దాంతోపాటు మరొక క్వాలిటీ రాయబడిన మాట మిగుల మద్యపానాసక్తులను. ఇక్కడ దీనికి మద్యం అనే మాట మనందరికీ తెలిసిందే. దాంతోపాటు మిగుల మద్యపానాసక్తులు అనే మాట గమనిస్తున్నప్పుడు ఇదేదో మద్యానికి అలవాటు పడిన వ్యక్తో, ఎడిక్ట్ అయిన వ్యక్తో మాత్రమే కాదు, కానీ మద్యం ప్లేస్లో మనకి చాలా వస్తాయి. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ కాబట్టి న్యూస్ అనేవి కొంతమందికి ఎడిక్షన్ అవుతూ ఉంటాయి. ఇంటర్నెట్ ఇట్ ఈస్ ఎడిక్షన్, సోషల్ మీడియా ఎడిక్షన్, వాట్సాప్ ఎడిక్షన్, ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్, యూత్కి వచ్చేసరికి ఇంటర్నెట్ ఇది పెద్ద ఎడిక్షన్. కాబట్టి మనం ఏదో ఇక్కడ మద్యపానం ఒకటే కాదు, మితానికి మించింది ఏదైనా సరే, అవసరానికి మించి మనం ఏదైనా సరే చేస్తున్న ప్రతిదీ కూడా ఎడిక్షన్. ఇంకొంతసార్లు అయితే కొంతమందికి ఫోన్ ఎడిక్షన్ అంటే ఇన్ ద సెన్స్ ఏమంటున్నానంటే ఎక్కువగా కాల్స్ చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం మంచిదే, కానీ విపరీతంగా వాళ్ళు ఎక్కువగా అవసరానికి మించి కాల్స్ చేయడం అది మంచిదే అనిపించేది, అది పెద్ద చెడ్డ కదా అనిపించేది. బట్ అవసరానికి మించి మంచి అనుకుంటూ ఏది చేసినా సరే అది అనవసరమే. ఈ విధంగా మన లైఫ్లో ఏదైతే ఎడిక్టివ్ మనం అయిపోతూ ఉన్నామో, ఎడిక్షన్ టీవీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సీరియల్స్, వాట్ నాట్, ఏదైనా సరే మన లైఫ్లో మనం వదిలిపెట్టకుండా కొనసాగుతున్న ఏదైనా సరే అది ఉండకూడదు. అలాంటిది మనలో ఉందంటే వీఆర్ నాట్ ఎలిజిబుల్ పరిచారకులుగా కొనసాగడానికి. దాన్ని మనం మార్చుకోవాలి, దాన్ని మనం సరి చేసుకోవాలి అనేది దేవుని యొక్క అభిలాష. దాంతోపాటు మరొకటి, దుర్లభమును అపేక్షించు వారనే ఉండక.
ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు దుర్లభం ఆపేక్షించే వారే ఉండక అనే మాట దగ్గర మనం మన ఫైనాన్సెస్ గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే డబ్బుల విషయమే, ఈజీగా వచ్చే మనీ కోసం తాపత్రయపడతాం. ఈజీగా మనం కష్టపడకుండా వచ్చే వాటి కోసం, ఏదో లాటరీ అనో లేదంటే ఏదో బంపర్ ఆఫర్ అనో, ఇలా ఈజీ మనీ కోసం వెంపర్లాడేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నేను డీల్ చేస్తున్న కేసుల్లో, అంటే ఇప్పుడు ప్రజెంటు సైబర్ క్రైమ్ ఆన్లైన్లో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చిన్న చితక అమౌంట్ కాదు, కోట్లలో. వాళ్ళెవరో చదువు లేని వ్యక్తులు కాదు, మంచి మంచి ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేనికోసం అంటే ఈజీ మనీ. ఏం లేదు వాళ్ళు చెప్పేది, సింపుల్గా మీరు లింక్ క్లిక్ చేయండి మీకు అమౌంట్ వచ్చేది, మీరు లైక్ చేయండి మీకు అమౌంట్ వచ్చేది, మీరు జస్ట్ ఈ చిన్న పని చేయండి మీకు కమిషన్ వచ్చేది. ఇలా ఈజీ మనీ కోసం చాలామంది, చాలా రోజుకి కొన్ని వందలు వస్తాయి కాల్స్. ఈజీ మనీ కోసం వెంపర్లాడి ఉన్న మనీని, కష్టాజితాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు. కాబట్టి దేవుని సంఘంలో కొనసాగేటప్పుడు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం ఎప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఈజీ మనీ కోసం ఎప్పుడు మనం వెంపర్లాడకూడదు. దేవుడు ఆస్వాదిస్తే మన కష్టాజితాన్ని మనం నమ్ముకొని దాని మీద కొనసాగాలి, కానీ ఈజీ మనీ కోసం. ఎందుకంటే ఇక్కడ మన కష్టాజితాన్ని కూడా దేవుడు అందించిన, మనకిచ్చిన ఆ మనీ విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మన ఫ్యామిలీ ఫైనాన్సెస్ విషయంలో, మన కుటుంబ బడ్జెట్, కుటుంబంలో మన దేవుడు మనకిచ్చిన ఇన్కంలో నుంచి, ఆదాయంలో నుంచి దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ ఫైనాన్సెస్ మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే, ఒకవేళ దేవుడు సంఘంలో మనకి ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ ఇస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతాం? మనం కొద్దిగా నమ్మకం ఉన్నప్పుడే దేవుడు మనకి పెద్ద వాటిపైన మనకి అధికారాన్ని అప్పగిస్తాడు. మన కుటుంబ యజమానిగా ఉంటున్నప్పుడు దేవుడు కుటుంబానికి సంబంధించిన ఆదాయం మనకి ఇస్తున్నప్పుడు, ఆ ఆదాయాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నామో అనే దాంట్లో మనం నమ్మకంగా లేకపోతే దానిపైన మనకి దేవుడు ఎప్పటికి ఇవ్వడు. ఎందుకంటే మనం ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా లేను కాబట్టి. మన కుటుంబానికి వచ్చే ఆదాయంలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎలా అనే విషయాలు చాలా పక్కాగా ఉండాలి ఒక విశ్వాసగా మనం ఉంటున్నప్పుడు. ఎందుకంటే చాలాసార్లు ఆ కుటుంబ ఆదాయాన్ని సరిగా సక్రమంగా నిర్వర్తించలేనప్పుడే అప్పులు పెరిగిపోతాయి, వడ్డీలు ఎక్కువైపోతాయి, వాళ్ళ ఇంటి మీద పడినప్పుడు మన పరువు పోతుంది, పిల్లలు, కుటుంబం బజారున పడుతుంది. ఎందుకు? మనకు వచ్చే ఇన్కమ్ని మనం సరిగా మేనేజ్ చేయలేకపోవడాన్ని బట్టి. దేవుడు మనకిచ్చిన ఆదాయాన్ని దేనికోసం మనం ఉపయోగించాలో, అవసరాల కోసం ఎంత ఉపయోగించాలో, ఫ్యూచర్ కోసం ఎంత ఉపయోగించాలో అని తెలియకపోవడాన్ని బట్టే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, అప్పులు పాలైపోయాయి. కాబట్టి దేవుడు ఈ విషయంలో కూడా మనల్ని చాలా కరాఖండిగా ఉండాలని చెప్తాడు. దుర్లభాన్ని ఆపేక్షించకూడదు. అలా అని చెప్పి దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. దాన్ని సరైన విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది దేవుడిని మన నుంచి ఏర్పాటు చేసుకుంటుంది. అదేవిధంగా 9వ వచనం నెక్స్ట్ నేను చదువుతున్నాను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. ఇక్కడ పవిత్రమైన మనస్సాక్షి అనే విషయం గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పవిత్రమైన మనస్సాక్షి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరానికి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడైనా సరే ముళ్ళలో, చెట్లలో, పొరపాటున మనకి చూడక ముళ్ళు మీద కాలేసాం. కాలేసిన వెంటనే మనకేమవుతుంది? నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన వెంటనే మనం వెంటనే కాలు తీసేసి ఆ ముళ్ళుని తీసివేస్తాం, రైట్? ఒకవేళ పొరపాటున చూడక ఏదైనా పట్టుకుంటే షాక్ కొట్టినకో వెంటనే తీసేస్తాం. అంటే ఇలా ఏదైనా మనం తెలియక పొరపాటున చేస్తున్నప్పుడు నొప్పి అనేది మనకు కలగడం వల్ల దాని నుంచి మనం బయటపడటానికి రెడీగా ఉంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం, రైట్? ఇప్పుడు పవిత్రమైన మనస్సాక్షి అంటే శరీరానికి నొప్పి అనేది ఏ విధంగా శరీరాన్ని కాపాడుతూ ఉందో, మన ఆత్మని కాపాడటానికి దేవుడు మనలో ఉంచింది మనస్సాక్షిని. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే మనల్ని అలర్ట్ చేస్తూ ఉండిద్దో, అది జాగ్రత్తగా హెచ్చరిక చేస్తూ ఉండిద్దో, వెంటనే మనం సరి చేసుకుంటే మన ఆత్మకి కల్మషం అంటకుండా మనం కాపాడుకున్న వారం అవుతాం. మన మనస్సాక్షి మనల్ని కలవర పెడుతూ ఇది తప్పు అని పదే పదే చెప్తున్నా మళ్ళా దాంట్లోనే మనం కొనసాగుతూ అదే తప్పు చేస్తూ ఉన్నామంటే ఆత్మకి మనం ద్రోహం చేస్తాం. అంటే ఆత్మకి మనం దాన్ని నష్టం కలిగించేవారుగా, ఆత్మకి ఇబ్బంది కలిగించేవారుగా, ఆత్మీయంగా మనం దిగజారిపోయే వారంగా మనం ఉంటూ ఉంటున్నాం. అందుకని
పవిత్రమైన మనస్సాక్షి హెచ్చరించినప్పుడే, మనం ఫస్ట్ టైం హెచ్చరించినప్పుడు మనం దాన్ని సెర్చ్ చేసుకుంటే మరీ మనం ఎక్కువగా దిగజారిపోకుండా ఉంటూ ఉంటాం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు సరే ఈసారి ఏంటంటే, నేను క్లూస్ టీంలో ఉన్నప్పుడు, నేను దొంగతనాలు జరిగినప్పుడు ఆ దొంగతనాలు ఎలా జరిగినాయి అక్కడ క్లూస్ కలెక్షన్ కోసం వెళ్తూ ఉండేవాడిని. ఆ వెళ్ళే క్రమంలో వీడు ప్రొఫెషనల్ దొంగ లేదా ఫస్ట్ టైం దొంగతనం చేసాడా మాకు ఈజీగా అర్థమైపోయింది యాజ్ అ క్లూస్ ఎక్స్పర్ట్గా. ఎందుకంటే ఫస్ట్ టైం దొంగతనం చేసినప్పుడు వాడు హరీబరీగా ఉంటాడు, టెన్షన్గా ఉంటాడు, ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదు, ఎలా చేయాలో వాడు ఆ టెన్షన్లో అన్నీ పట్టుకుంటాడు. పట్టుకొని మాకు ఈజీగా క్లూస్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మాకు అర్థమైపోద్ది, సీన్కి వెళ్ళిన వెంటనే ఆ డిస్టర్బ్ చూసిన వెంటనే అర్థమైపోద్ది, ఓకే వీడు ఫస్ట్ టైం ఆడా ప్రొఫెషనల్ అని. అలా ఫస్ట్ టైం చేసేటప్పుడు దొంగతనం వాడు చాలా కంగారు పడతాడు. కానీ సెకండ్ టైం, థర్డ్ టైం అలా చేసే కొలది వాడు ఏమనంటే ఎక్స్పర్ట్ అవుతాడు. అలా టెన్షన్ ఉండదు, భయం ఉండదు, చాలా బాగుంటాడు. రైట్. ఈ ఎగ్జాంపుల్ ఎంత చెప్తున్నానంటే, మనం ఏదైనా సరే ఒక తప్పు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు లోపల మనస్సాక్షి మనల్ని కలవర పెడుతూ ఉండుద్ది, మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండుద్ది, మనం ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తూ ఉండుద్ది. అలా చేస్తున్నప్పుడే మనం సెటరేట్ చేసుకుంటే మనం బాగుపడతాం. కానీ అది అలా అంటున్నా కానీ సెకండ్ టైం దాన్ని అలాగే చేసి అదే తప్పని, థర్డ్ టైం అలాగే చేసి, ఫోర్త్ టైం అలా కంటిన్యూ చేస్తున్నామంటే మన మనస్సాక్షి లోపల అరవటం ఆపేస్తుంది. ఇన్ ద సెన్స్ ఏంటంటే, అది అరుస్తున్నా కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చాలా ప్రొఫెషనల్ అయిపోయాం. మన మనస్సాక్షిని గొంతు నొక్కే వారంగా మనం తయారైపోయాం. అది పని చేయకుండా చేసిన వారంగా మనం అయిపోతూ ఉంటాం. అందుకని పవిత్రమైన మనస్సాక్షి అది సెన్స్ చేసినప్పుడే, దానికి నొప్పి కలిగినప్పుడే మనం సర్చ్ చేసుకున్నట్టయితే అది దాన్ని గొంతు నొక్కేదాకా మనం వెళ్లకుండా ఉంటాం. మన ఆత్మీయతని మనం కాపాడుకునే వారంగా మనం ఉంటాం. ఆ తప్పు నుంచి మనం బయటకు వచ్చే వారంగా ఉంటాం. మరీ దిగజారి కాలు జారి లోపలికి వెళ్ళిపోకుండా మనం ఆగుతాం, ఊబిలో పడకుండా మనం ఉంటాం. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన మనస్సాక్షి మన ఆత్మీయతకి నొప్పి కలిగినప్పుడు మనం వెంటనే సెర్చ్ చేసుకోవాలి. మన ఆత్మకి నొప్పి కలిగిందా లేదా అని తెలిసేది ఆ మనస్సాక్షి ద్వారానే. దేవుడు అందుకే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మనస్సాక్షి ఉంది. మనం మరి ఎక్కువగా దాన్ని మరి ఎక్కువగా మనం పవిత్రంగా ఉంచుకోవడానికి మనం చూసుకుంటూ ఉండాలి. రైట్. నేను చివరిగా ముందుకు వెళ్ళిపోతున్నాను. తర్వాత 10వ వచనంలో రాయబడుతుంది, మరియు వారు మొదట పరీక్షింపబడే వాళ్ళను, తర్వాత వారు అనిందులైతే పరిచాకులుగా ఉండవచ్చును. మొట్టమొదటిగా మనం పరీక్ష ఎదుర్కోవాలి. పరిచారకులుగా ఉండేవారు పరీక్షని ఎదుర్కోవాలి. ఈ పరీక్ష అనేది ఎలాగంటే, అది మనకి అప్పగింపబడిన పని అది ఎంత చిన్నదైనా సరే దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాష్రూమ్స్ కడిగే పనైనా సరే నమ్మకంగా చేయాలి, చిమ్మే పనైనా సరే నమ్మకంగా చేయాలి. అది ఎంత చిన్న పనైనా సరే మనం దాన్ని నమ్మకంగా చేయాలి. నమ్మకంగా మనం ఉన్నప్పుడే మనం పరీక్షింపబడినప్పుడే ఆ పని చేసినప్పుడే మనం ఫర్దర్గా ఇంకో స్టెప్ ఎక్కడానికి మనకి అర్హత ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్ మనకి బైబిల్లో చాలామంది దీనికి ఎగ్జాంపుల్గా ఉన్నారు. మొట్టమొదట పరీక్షింపబడి తర్వాత దేవుడు ఉన్న స్థానాన్ని తీసుకెళ్ళినవారు. స్టార్టింగ్ ఆదికాండం మనం గమనించినట్టయితే, జోసెఫ్ ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. దాదాపు 13 సంవత్సరాల బానిసత్వానికి చేస్తూనే ఉన్నాడు, ఆ జైల్లో ఉన్న దాంతో కూడా కలిపి. అంత బానిసత్వంగా ఉన్నాడు కాబట్టి తర్వాత దేవుడు ఒక్కసారిగా అతన్ని ఆ దేశంలో 2వ పర్సన్గా, అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడిగా దేవుడు హెచ్చించాడు. కానీ మొట్టమొదటిగా తను పరీక్షింపబడ్డాడు. తను చిన్న దాంట్లోనే బానిసగానే నమ్మకంగా ఉన్నాడు. తర్వాత మనం గమనించిన దావీదు గారు కూడా, ఆయన రాజు ప్యాలెస్లోకి రావడానికి ముందు వరకు కూడా తన తండ్రి గొర్రెల్ని మేపుతూ వచ్చాడు, కాపరిగా ఉంటూ వచ్చాడు. ఆయన గొర్రెలు కాపరిగా నడుచుకుంటూ వచ్చాడు. కానీ అందులో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు దాన్ని హెచ్చించి వస్తాడు. అంతెందుకు, మోజెస్ గారు కూడా ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ముందు వరకు 40 సంవత్సరాలు ఆ యొక్క గొర్రెల్ని మేపుతూనే ఉన్నాడు ఆ అరణ్య ప్రాంతాల్లో. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గొర్రెలు మేపడం దగ్గర నుంచి దేవుడు తనకి ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించే నాయకుడిగా ఎన్నుకొని తీసుకుని వచ్చాడు. ఈ విధంగా బైబిల్లో మనం గమనించినప్పుడు చాలామంది యొక్క జీవితాల్లో దేవుడు మొట్టమొదట పరీక్షించినప్పుడు, వాళ్ళు పరీక్షింపబడినప్పుడు వాళ్ళు అనిందీలుగా, వాళ్ళు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి అట్టి వారిని దేవుడు అత్యధికంగా హెచ్చిస్తూ వచ్చాడు. మనకి అప్పగింపబడింది ఎలాంటిదైనా సరే, చాలాసార్లు జనరల్గా మన వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి అంటే,
చిన్న పని, అది నా లెవెల్కి తగ్గింది కాదు, నా లెవెల్కి తగిన పని కాదు, నేను కొంచెం పెద్ద పని వస్తే నేను చేస్తా. ఇది బయట వ్యక్తులు చెప్తారు, బయట రాజకీయ నాయకులు, బయట పలుకుబడి కోసం చూసేవాళ్ళు వాళ్ళు చెప్తారు. సంఘంలో అది కాదు. సంఘంలో నీకు ఎంత చిన్న పని వచ్చినా అది ఆధిక్యతే. దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు తగిన సమయంలోనే హెచ్చిస్తాడు. అది మన యొక్క విశ్వాసం, అది మన యొక్క నిరీక్షణ. అటువంటి మనస్తత్వంతో, అటువంటి యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్ళాలి. అటువంటి వైఖరి అనేది మనం కలిగి ఉండాలి. అది దేవుని మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతెందుకు, యేసుప్రభువారు కూడా ఆయన ఈ భూలోకి ఉన్నప్పుడు 30 సంవత్సరాలు వడ్లవాని కుమారుడిగా, ఒక కార్పెంటర్గా ఆయన పనిచేశాడు. ఆయన గొప్ప, నీ రాజుల రాజుని, మీ అందరికి ప్రభుని, మీ అందరికి దేవుడని ఆయన ఎగ్జిబిట్ చేసుకోవాలి. ఆయన గొప్పవాడిగా ఉండలా, తగ్గించుకొని ఉన్నాడు ఆయన. దేవునికి మనస్తత్వం అలాంటిదే. ఆయన పరిచారకులుగా మన మనస్తత్వం కూడా అలాగే అవ్వాలి. సరే, సమయభావాన్ని బట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను, టైం ఇప్పటికే చాలా వెళ్ళిపోయింది. తర్వాత 11వ వచనం గమనించినట్టయితే, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములు నమ్మకమైన వారినై ఉండవలను. ఇక్కడ మొట్టమొదటి రాయబడుతున్న మాట పరిచర్య చేయు స్త్రీల గురించి మాన్యులే. ఇదే మాట పైన పరిచర్యలు కూడా రాయబడింది, మాన్యులే అని. ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూచినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రధారణ అనేది చాలా గౌరవప్రదంగా ఉండాలి. వారి యొక్క విశ్వాసం అనేది గౌరవప్రదంగా ఉండాలి. వారి యొక్క మాట తీరనేది గౌరవప్రదంగా ఉండాలి అనే మాట ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ కొండములు చెప్పని వారను. ఇక్కడ నేను ఎక్కువగా ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే, స్త్రీల గురించి వచ్చేసరికి జనరల్గా స్త్రీలకు నాకు తెలిసినంత వరకు, మేబీ ఐఎమ్ రాంగ్, నేను రాంగ్ అవ్వచ్చేమో, బట్ నాకు తెలిసినంత వరకు స్త్రీలు ఈజీగా మాటల్లో తప్పిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఇష్టపడే క్రమంలో చాలాసార్లు అవసరమైన విషయాల కంటే అనవసరమైన ఎక్కువగా దొర్లుతూ ఉంటాయి. అందులో ఇక్కడ రాయబడిన మాట, కొండెములు చెప్పని వారుగాను, కొండెములు చెప్పని వారుగాను, ఇతరుల మీద సాడీలు. సో ఇతరుల గురించి మాట్లాడే విషయాల్లో, ఇతరుల గురించి కొండెములు చెప్పని వారుగా, ఇతరుల గురించి లేనిపోయిన విషయాలు చెప్పేవారు, లోనిపోయిన విషయాలు ఇతరులకి వ్యాపింపజేసేవారుగా, ఇతరులకి ఎక్కువగా వాటిని ప్రకటించేవారుగా వాళ్ళు ఉండకూడదు. సో వాళ్ళ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మితానుభవం గలవారను. మితానుభవం ఈ మాట దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఎమోషన్స్ గురించి, జనరల్గా వాళ్ళ యొక్క భావోద్వేగాల గురించి. జనరల్గా పురుషుల కంటే స్త్రీలకి చాలా ఎక్కువగా భావోద్వేగాలు ఉంటాయి. చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఏదైనా సరే, అది బాధ అయినా, కోపమైనా, చాలా మిగతా పురుషుల కంటే స్త్రీలకి అవి ఎక్కువగా ఉంటాయి ఆ భావోద్వేగాలు. అయితే వాటిని కంట్రోల్లో, వాటిని ఆధీనంలో ఉంచుకోవాలి. మితానుభవం గలవారును, మితానుభవం గలవారును, అవసరమైనంత వరకే ఆ యొక్క భావోద్వేగాల్ని ప్రదర్శించాలి. సో మరీ ఎక్స్ట్రీమ్కి, మరీ ఎక్కువగా ఎక్స్ట్రీమ్ కానీ, మరీ కిందకి కానీ అలా వెళ్ళకూడదు. ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్స్గా వెళ్తే ఆ ఎండో లేకపోతే ఈ ఎండో అలా ఎండ్స్కి వెళ్ళిపోకూడదు. కానీ అవసరమైనంత వరకే ఆ యొక్క అనుభవాల్ని, ఆ యొక్క భావోద్వేగాల్ని ప్రదర్శించేవారుగా వారు ఉండాలి అనే మాటని ఇక్కడ వాళ్ళ గురించి రాయబడుతూ ఉంది. దాంతోపాటు చివరిగా అన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా, అన్ని విషయాల్లో నమ్మకం, అది ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ఇక నేను మరలా ఎక్కువ తెప్పదలుచుకున్నా, ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. తర్వాత చివరిగా లాస్ట్ 12-13 వచనం చదివేస్తున్నాను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగా ఏలువారినై ఉండవలను. ఈ విషయం ఆల్రెడీ మన పెద్దల విషయంలో కూడా మనం దాన్ని డిస్కస్ చేస్తూ వచ్చాం. సో పరిచారకులుగా ఉండేవాళ్ళు తన కుటుంబాన్ని బాగా ఏలాలని చెప్పి. చివరిగా 13వ వచనం, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. మనకి అప్పగింపబడిన పనిని మనం బాగా నెరవేర్తిస్తే మనకి బహుమానం ఉంది. దేవుని దగ్గర నుంచి మనం మంచి బహుమానాన్ని సంపాదించుకునే వారంగా ఉంటాం. అది మనకి అప్పగింపబడిన, అది ఎంత చిన్న పనైనా సరే
మనం నమ్మకంగా ఉన్నప్పుడు, అంత చిన్న పనిని మనం నమ్మకంగా దేవుని కోసం మనం చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం బహుమానం పొందుకుంటాం. దేవుని దగ్గర నుంచి మనం మంచి పదవిని పొందుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ, అదొక్కటే కాదు కానీ, చెవులో రాయబడిన మాట, క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యం గలవారు అవుతాం. ఆయన విశ్వాసంలో బహుధైర్యం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తెఫను మనకి గుర్తు రావాలి. స్తెఫను కూడా పరిచారకుల్లో ఒకడు. ఆ స్తెఫను ఆ యొక్క సభ ముందు దేవుని గురించి చాలా బలంగా విశ్వాసం ఉంచినవాడు. చివరికి ఎంత బలంగా అంటే, ఆ విశ్వాసాన్ని బట్టి తాను చనిపోవడానికి కూడా ధైర్యంగా నిలబడ్డాడు. హతసాక్షిగా అవడానికి కూడా ఆ విశ్వాసం బట్టి తను ధైర్యంగా తన యొక్క జీవితాన్ని దేవుని కోసం అర్పించేంత ధైర్యం అతనికి ఇవ్వబడింది. ఎందుకంటే ఇది మన పనిలో మన నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది ఆ ధైర్యం. దేవుని దగ్గర నుంచి మనం మంచి పదవి మాత్రమే కాదు, మంచి విశ్వాసాన్ని కూడా మనం పొందుకున్న వారంగా ఉంటాం. ఆ విశ్వాసం బహుధైర్యంగా, అది ఎంతమంది ముందైనా సరే, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలన్నా సరే, ఎంతగా తెగువ చూపించాలన్నా సరే, అంత తెగువ చూపించేవారుగా అది మనకి ధైర్యాన్ని అందించేది. పరిచారకులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో అట్టి గొప్ప ఆధిక్యతని దేవుడు మనకి అందిస్తాడు, మనం నమ్మకంగా ఉన్న విధానాన్ని బట్టి. సో ఇవి తూకిగా మనం గమనించిన విషయాలు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సంఘంలో పని అనేది అప్పగింపబడితే, దేవుడు మనకి ఇచ్చిన తలాంతుని బట్టి, దేవుడు మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో ఆ తలాంతులను బట్టి దేవుడు మనల్ని ఆయా ఏరియాస్లో, ఆయా పరిధిలో మన దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆయా పనులను కూడా దేవుడు మనకి అప్పగిస్తూ ఉంటాడు. అలా దేవుని యొక్క సేవకుల ద్వారా మనకు అప్పగింపబడిన పనుల్లో మనం నమ్మకంగా ఆ పని చేసినప్పుడు, నమ్మకమైన పరిచారులుగా మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రబలిద్ది, అనేక మందికి సువార్త అందిద్ది, అనేక మంది విశ్వాసులుగా తయారు చేయబడతారు. అంత మాత్రమే కాదు కానీ మనల్ని కూడా దేవుడు అత్యధికంగా హెచ్చిస్తాడు. మనల్ని కూడా విశ్వాసంలో ధైర్యం కలిగి ఉండేవారుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధానంలో మనం కొనసాగేటప్పుడు దేవుడు ఏ విషయాలైతే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకి కొనసాగుతాం. దేవుడు ఈ మాటలను దీవించిన కాక. మంచిది. దేవుని సంఘము యొక్క విలువ మనకి అర్థం కానప్పుడు మన యొక్క స్థానం కూడా మనకి అర్థం కాదు. తల విలువ తెలియని వాళ్ళకి శరీరం విలువ తెలియదు. యజమాని యొక్క విలువ తెలియని వాళ్ళకి యజమాని అప్పగించిన పని విలువ తెలియదు. క్రీస్తు విలువ తెలియని వాళ్ళకి సంఘం విలువ కూడా తెలియదు. ఒక చీపిరి పట్టుకొని ఊడ్చే ఆవిడ ఉంది. ఒక ఆవిడ ఇంట్లో చీపిరి పట్టుకొని ఊడుస్తుంది. ఇంకొక ఆవిడ ఎగ్జిబిషన్లో చీపిరి పట్టుకొని ఊడుస్తుంది. ఇంకొక ఆవిడ కలెక్టర్ ఆఫీసులో చీపిరి పట్టుకొని ఊడుస్తుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు విలువైన వాళ్ళు మీరు చెప్పండి. నా మాట అర్థమైందా? ఇంట్లో చీపిరి పట్టుకొని ఊడ్చే ఆవిడ ఒక ఆవిడ, ఎగ్జిబిషన్లో చీపిరి పట్టుకొని ఊడ్చే ఆవిడ ఒక ఆవిడ, కలెక్టర్ ఆఫీసులో చీపిరి పట్టుకొని ఊడ్చే ఆవిడ ఒక ఆవిడ. వీళ్ళల్లో ఎవరు టాప్? ఎందుకు? 3 చోట్ల చీపిరే కదా వాడేది. దేవుని సంఘం అంటే అది. నువ్వు అంట్లు తోమే పని ఇంట్లో చేయొచ్చు, నీ చుట్టాలు ఇంట్లో చేయొచ్చు, కానీ దేవుని సంఘములో చేయటం అది ఉన్నతమైంది. అదే దాని విలువ మనకు అర్థమైతే, అంటే కలెక్టర్ గారి దగ్గర పని చేస్తున్నారంటే అది ఎంత గొప్పది. అందుకు వారిని, పరిచారకులైన వారిని, కేవలం బల్లల దగ్గర పరిచర్య చేసే వారిని, ఇన్ని ఆత్మ సంబంధమైన లక్షణాలు కలిగిన వారిని ఎన్నుకోమని అపోస్తలులు కోరుకున్నారు. కాబట్టి సహోదరులారా, దేవుని సంఘములో పరిచర్యను మనం తక్కువ స్వభావంతో, హీనమైన స్వభావంతో చూస్తే మనం పరిచారకులుగా ఉండం, అపచారకులుగా ఉంటాం. మళ్ళా చెప్తున్నాను,
నమ్మకమైన వారిగా, చాలా లక్షణాలు వివరంగా ఈ రాత్రి మనం విన్నాం. కాబట్టి అటువంటి లక్షణాలు కలిగి మనం జీవిద్దాం. ఓకే.